హాయ్ హలో నమస్తే. నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. మొట్టమొదటిగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. మంచిగా ప్రజల ఆకాంక్షల మేరకు ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిచినటువంటి, అంటే ఒక తుఫాన్ లాగా గెలిచినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించాలని కోరుకుంటూ, ఇంతవరకు 18 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే దాదాపు రాజకీయ ఉద్దండలు ఉన్నటువంటి నియోజకవర్గం, ఇంతవరకు మంత్రి పదవికి నోచుకున్నటువంటి నియోజకవర్గానికి ఈసారి మంత్రి పదవి వరించింది. ఆ నియోజకవర్గం ఏంటో, ఆ కథ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ఈ దాదాపు 18 అసెంబ్లీ ఎలక్షన్స్ 18 సార్లు జరిగితే దాదాపు ఇందులో సుగువాసి పాలకొండారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా మండిపల్లి నాగిరెడ్డి గారు, మండిపల్లి నారాయణ రెడ్డి గారు, ఇలాంటి ఎంతో మంది రాజకీయ ఉద్దండులు వచ్చినటువంటి నియోజకవర్గం రాయచోటి. కడప జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి నియోజకవర్గం. ఇంతమంది రాజకీయ ఉద్దండులు ఉన్నా కూడా ఇంతవరకు మంత్రి పదవి అనేది దక్కలేదు ఒక్కసారి కూడా. కానీ ఈసారి ఆ యొక్క మంత్రి పదవి ఆకాంక్షని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి రూపంలో తీరిందనే చెప్పాలి. ఇంతవరకు పాలకొండారెడ్డి గారు 4 సార్లు, నారాయణ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. వాళ్ళకి ఆ కాలంలో చదువు అంతగా లేకపోవడం వలన మంత్రి పదవులు రాలేదని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ గడిగోట శ్రీకాంత్ రెడ్డి గారు మంచి విద్యావంతుడు అయినా కూడా ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించాం, కానీ ఆయనకు కూడా మంత్రి పదవి దక్కలేదు. చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టేసింది గవర్నమెంట్. కానీ రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, 44 సంవత్సరాల వయసులోనే మంత్రి పదవి, అది కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడంతోనే మంత్రి పదవి సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉండబోతున్నాయి. మన రాయచోటిని ఒక అభివృద్ధి చెందబోతున్నటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక మంత్రి అయితే చాలా ఫండ్స్ తీసుకురావచ్చు, చాలా డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చీఫ్ విప్ గా ఉంటూనే శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటికి మన జిల్లా హెడ్ క్వార్టర్ చేశాడు. అదేవిధంగా కొన్ని భవనాలు, కొన్ని డెవలప్మెంట్ అయింది. పాలకొండారెడ్డి గారి కాలం నుంచి కానీ, నారాయణ రెడ్డి గారి కాలం నుంచి కానీ, నాగిరెడ్డి గారి కాలం నుంచి కానీ, శ్రీకాంత్ రెడ్డి కాలం నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాయచోటి అభివృద్ధికి పరితపించారు. అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆషామాషిగా గెలవలేదు. రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, రాంప్రసాద్ రెడ్డి గారి భార్య, రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు భార్య, అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న కొడుకులు, రాంప్రసాద్ రెడ్డి గారి కొడుకు, ప్రతి ఒక్కరూ వీధులు పట్టుకొని, ఊర్లు పట్టుకొని, మండలాలు పట్టుకొని తిరిగి కష్టపడి అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నారు, తక్కువ మెజారిటీతో అయినా సరే. కాబట్టి ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి గారికి నా యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారికి మా ప్రజలు, రాయచోటి ప్రజలు ఆకాంక్షలు ఏంటి, మాకేం కావాలనే దాని గురించి నేను చిన్నగా విన్నవించుకోదలుచుకున్నాను. ముఖ్యంగా రాయచోటి అంటేనే ఒక కరువు ప్రాంతం. ఇక్కడి నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకి వలస ఎందుకు వెళ్తుంటారంటే, ఇక్కడ భూములు ఉన్నా కూడా నీరు లేని పరిస్థితి. మెయిన్ సాగునీరు కోసం మనకు ఆల్రెడీ ఒక సైడ్ ఏమో మనకి ప్రాజెక్టులు అయితే 2-3 ఉన్నాయి. వెలుగిల్లు ప్రాజెక్ట్ ఉంది, అదేవిధంగా ఒట్టమూలపల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇంకొకటి జరికోన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి కాలువలో త్వరితగతిన పూర్తి చేసి అన్ని చెరువులు నింపే కార్యక్రమం రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క మొదటి ప్రయారిటీలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన రాయచోటికి గుండె నొప్పి వస్తే, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగితే చూపించుకోవడానికి సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు. శ్రీకాంత్ రెడ్డి గారి పీరియడ్లో 100 పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ చేశారు, కానీ అక్కడ డాక్టర్స్ ఎవరు లేరు. కాబట్టి దీని మీద కూడా, వైద్యం మీద కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దృష్టి సారిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కువగా వలస వెళుతున్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎక్కువగా మన రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి మీరు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, కనీసం దుబాయ్ నుంచి, కువైట్ నుంచి నెలకు 2 సార్లైనా, 2 ట్రిప్పులైనా ఒక విమానం ఉండేటట్లు, ఎందుకంటే మన పౌర విమానయాన శాఖ మంత్రి ఇప్పుడు మన యొక్క కింజారపు అచ్చెన్నాయుడు గారు వాళ్ళ బిడ్డ, కాబట్టి మీరు మాట్లాడి చేయొచ్చు. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల కళ రాయచోటి, చిన్నమండం, సంబేపల్లి, ఈ ప్రజలు కూడా మేము కూడా రైల్లో ప్రయాణం చేయొచ్చు, మేము కూడా రైలు ఎక్కచ్చు అనేటువంటి ఎన్నో దశాబ్దాల కళ
స్వతంత్రం రాకముందు నుంచి ఇక్కడ ప్రజలకు అన్నటువంటి కళ. ఈ రైల్వే లైన్ కోసం కూడా మీరు మీ వంతు కృషి చేసి ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా తెప్పిస్తారని, అదేవిధంగా మన రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లికి మెడికల్ కాలేజ్ని ఇచ్చేశారు కాబట్టి మీరు కూడా మీ వంతు కృషి చేసి రాయచోటికి కూడా ఒక మెడికల్ కాలేజ్ తెప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇదే కాకుండా ఇంకా నార్మల్ డెవలప్మెంట్ ఏదైతే రోడ్లు అవి అన్నీ ఉంటాయో అవన్నీ మీరు ఎలాగో చేస్తారు కాబట్టి ఈ యొక్క 4 విషయాలు ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, అదేవిధంగా ఈ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా ఒక మెడికల్ కాలేజు, వీటి మీద ప్రధానంగా మీరు దృష్టి సారిస్తే తిరుగులేని నాయకుడుగా మీరు మళ్ళీ ఈ యొక్క రాయచోటి ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్రంలో కొలువు తీరబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయచోటి నుంచి అద్భుతంగా కష్టపడి గెలిచి ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఎన్నో దశాబ్దాల కళ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాయచోటి నియోజకవర్గానికి మంత్రి అనే వాడే లేడు. ఇంతమంది రాజకీయ ఉద్దండులు గెలిచినా కూడా మంత్రి పదవి అనేది ఎవరికి వివరించలేదు. ఆ అదృష్టం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి ప్రజలకు, రాయచోటి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఆ యొక్క మంత్రి పదవికి వన్నె తెచ్చే విధంగా పరిపాలన సాగించి అభివృద్ధి పదంలో రాయచోటిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మరొకసారి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్, మీ అన్నయ్య.